గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే ఇన్స్టాగ్రామ్ లో ఒకప్పుడు ట్రెండ్, ఇప్పుడు కూడా ట్రెండ్ లోకి వచ్చారు. ఒకప్పుడు ట్రెండ్ లో ఉండి మళ్ళీ మిడిల్లో చాలా గ్యాప్ ఇచ్చారు. 1 year దాకా గ్యాప్ ఇచ్చారు. మళ్ళీ రీసెంట్ గా ట్రెండ్ అవుతున్నారు. ఏంటి విషయం? ఒక చిన్న హెల్త్ ఇష్యూ వల్ల వీడియోస్ ఆపేయాల్సి వచ్చింది. దేని గురించి? ఒక అమ్మాయి అయితే మీకోసం చనిపోయింది, అది నిజమేనా? అయితే తనతో నేను వీడియోస్ చేసిన, మేమిద్దరం చాలా క్లోజ్ ఉండే. ఇప్పటిదాకా దొరకలే. 1 year దాకా అవుతుంది అనుకుంటా సూసైడ్ అయ్యి. నా చుట్టుపక్కల వాళ్ళే చేసిరు, నా ఫ్రెండ్సే చేసిరు. మీరు రానికి ఫోన్ చేస్తావా? మొత్తం ఇంగ్లీష్ మాట్లాడుతుందా? ఏం కాదు, మాట్లాడు. ఫ్రీ ఉన్నావా? మాట్లాడొచ్చా అంటున్నా. చెప్పు. అయితే ఇన్స్టాలో ఒక పిల్ల మెసేజ్ చేసింది ఓకే. అయితే ప్రపోజ్ చేసింది అనమాట. నచ్చింది పిల్ల. నీకు నచ్చిందా? యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నా. ఏమంటావు? అవసరం లేదు. ఎందుకట్లా? ఏమొద్దు. ఎందుకు? అసలు రాని ఎవరు? మీ లవరా లేదంటే బెస్టీనా అని బాగా క్వశ్చన్స్ వేస్తున్నారు నీకు. మరి ఎవరంటావు? హలో ఎవరీవన్, వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే ఇన్స్టాగ్రామ్లో ఒకప్పుడు ట్రెండ్, ఇప్పుడు కూడా ట్రెండ్లోకి వచ్చారు. రాహుల్ యాదవ్ బోల్తే. తన మీద చాలా రూమర్స్ ఉన్నాయి. తన కోసం ఒక అమ్మాయి చనిపోయిందని. ఇంకొకటి ఏంటంటే తన లైఫ్ స్టైల్ కూడా ఏంటో తెలుసుకుందాము. సో మన ముందున్నారు రాహుల్ యాదవ్ బోల్తే. హాయ్ అండి. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నా. అంతా ఫైనా? అంతా ఫైన్. ఓకే, ఫస్ట్గా అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే మీరు అంటే ఒకప్పుడు ట్రెండ్లో ఉండి మళ్ళీ మిడిల్లో చాలా గ్యాప్ ఇచ్చారు. 1 year దాకా గ్యాప్ ఇచ్చారు. మళ్ళీ రీసెంట్గా ట్రెండ్ అవుతున్నారు. ఏంటి విషయం? ఒక చిన్న హెల్త్ ఇష్యూ వల్ల వీడియోస్ ఆపేయాల్సి వచ్చింది. మీకేనా? నాకే చిన్న సర్జరీ అయింది, అందుకని కొన్ని రోజులు వీడియోస్ ఆపేసిన. ఓకే, దేని గురించి? అపెండిక్స్ టైప్ అయింది, అందుకని చెప్పి బయట ఫుడ్ ఎక్కువ తింటారేమో. మొత్తం బయట జంక్ ఫుడ్ ఎక్కువ. ఓకే, కానీ నిజంగానే ఈ రోజుల్లో ఈ టీనేజ్ ఉన్న వాళ్ళందరికీ అపెండిక్స్ అవుతూనే ఉంది కదా బయట ఫుడ్ వాళ్ళనే. ఓకే, ఇప్పుడైనా తగ్గించారా? తగ్గించిన, మొత్తం బయట అసలు ఏం తింటలేదు. ఓకే, మీ లైఫ్ స్టైల్ ఏంటి? అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఎక్కడ మీ విలేజ్ ప్రాపర్? నాది ప్రాపర్ ఇక్కడనే ఓల్డ్ సిటీ హైదరాబాద్లో. నేను మమ్మీ డాడీ అంతే. అక్క ఉండే, అక్క మ్యారీడ్. ఇప్పుడు నేను ఒక్కనే ఇంట్లో. ఓకే, ఈ స్టడీ ఏంటి? నేను ఇంటర్ కంప్లీటెడ్, డిగ్రీ డిస్కంటిన్యూ. ఎందుకని? ఇంట్రెస్ట్ లేక. అవునా? తర్వాత ఏంటి మరి? వర్కింగ్ ఏం లేదా? లేదు, ఇప్పుడు జాబ్ చేస్తున్నాను నేను. ఏం జాబ్? రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో సూపర్వైజర్ జాబ్ చేస్తాను. ఓ ఓకే. మరి రీల్స్లో మీకు వచ్చే కామెంట్స్ అన్నీ పాజిటివ్ ఉన్నాయి చెక్ చేసుకుంటే, మరి నెగిటివ్ డిలీట్ చేస్తున్నట్టున్నారు కదా? ఏం డిలీట్ చేయను, అట్లనే పెడతాను. కామెంట్ బాక్స్ కూడా ఆఫ్ చేయను. ఓకే, ప్రతిదానికి లైక్ ఆప్షన్ ఉంది అంటే మీరు ప్రతి చెక్ చేస్తున్నారు. ఎందుకని? అవి చూస్తేనే కదా ఎంకరేజ్మెంట్ వస్తుంది, మళ్ళీ ఇంకా ఎక్కువ వీడియోలు చేయాలనిపిస్తుంది. ఓకే, మరి మీ బెస్టీ అని ఇలా రూమర్స్ క్రియేట్ అయినాయి. ఒక అమ్మాయి అయితే మీకోసం చనిపోయింది, అది నిజమేనా? లేదు. అయితే తనతో నేను వీడియోస్ చేసిన, మేమిద్దరం చాలా క్లోజ్ ఉండే. వీడియోస్ నేను చేసినందుకు అలా నన్ను హైలైట్ చేసి వీడియో క్రియేట్ చేసి రూమర్స్ క్రియేట్ చేసిరు. అలా నేను ఉన్నా కాబట్టి అది వీడియో వైరల్ అయిపోయింది, ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది. ఇక కొంచెం దానివల్ల కూడా నేను వీడియోస్ చేయలే కొన్ని రోజులు, రూమర్స్ క్రియేట్ అయినాయని. అమ్మాయి అయితే మీ వల్ల ఏం చనిపోలేదు? నా వల్ల కాదు, తన పర్సనల్ ఇష్యూ. ఒకవేళ నేను చేసి ఉంటే నా మీద ఏదైనా కేసు అన్న అయ్యేది, లేకుండా ఏదో ఇష్యూ అన్న అయ్యేది. పోలీస్ వాళ్ళు అయితే ఊపారు కదా. నా వల్ల ఒక అమ్మాయి చనిపోయిందంటే ఏదైనా ఇష్యూ అవుతుంది. అవును, మనకేం కాలేదు అసలు, మనం వల్ల లేం. ఏంటంటే మనం వీడియోస్ ఎంబార్డ్ చేసామని చెప్పి నన్ను హైలైట్ చేసేసిరు అలా. మొత్తానికి నీకు శత్రువులు ఎవరు ఉన్నారు మరి అంతగానో నిన్ను క్రియేట్ చేయడానికి? ఇక ఉంటారు కదా, మనం బ్యాడ్ చేయడానికి, పేరు వస్తుందంటే ఖరాబ్ చేయడానికి చాలామంది ఉంటారు. చేసింది కూడా నా వాళ్ళే అని తెలిసింది, తెలుస్తుంది కొన్ని రోజులైనాక ఎవరు అనేది. అంటే నీ చుట్టుపక్కన వాళ్ళని? నా చుట్టుపక్కన వాళ్ళే వేసిరు, నా ఫ్రెండ్సే చేసిరు. నా ఫ్రెండ్స్లోనే వేసిరు, నా ఫ్రెండ్స్ గ్రూప్లోనే వేసిరు, బయట వాళ్ళు కూడా కాదు. మరి అమ్మాయి చనిపోగానే మరి ఇంట్లో రూమర్ క్రియేట్ కాగానే అప్పుడు నీ సిచ్యువేషన్ ఏంటి? మొత్తం బ్లాంక్. అసలు మన ఇన్వాల్వ్మెంటే లేదు. మనం అది ఇన్వాల్వ్ చేసిరు. నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసిన కొన్ని రోజులు, అన్ని ఫోన్లు వచ్చినాయి నాకు. ఇప్పుడు ఆ సిమ్ కూడా యూజ్ చేస్తాను నేను. యాక్చువల్లీ నేను అలా చనిపోయింది రూమర్ క్రియేట్ కాగానే వీడియోస్ కూడా చూసాను నేను. మీ ఫోటో పెట్టేసి మోసం చేశాడు వీడు అది ఇదని మీ వీడియోస్ పెట్టి, అమ్మాయి చనిపోయిన ఊరేసుకున్నవి వీడియోస్ పెట్టి, ఇవన్నీ బాగా వైరల్ అయినాయి.
అప్పుడే నేను మీకు కాల్ చేశాను, స్విచ్ ఆఫ్ ఉంది అంటే. స్విచ్ ఆఫ్ చేసిండ్రంటే మీరే దొంగ అని అనుకోవాలనా? అది నా అంటే చూసిన వాళ్ళందరూ నేనే చేసినాను అనుకోరు, ఎందుకంటే వీడియోస్ నాతోటి ఉన్నాయి కదా. రీసెంట్గా ఆమె నాతోటే వీడియోస్ చేసింది. సో అది అందరు ఏమనుకుంటారు, అరే వీనితో రిలేషన్లు ఉండేమో, వీడు వదిలేసిండేమో అని అట్లా రూమర్స్ క్రియేట్ అయిపోయి. మీరు మొబైల్ చేంజ్ చేయడానికి రీజన్ ఏంటి? సిమ్ తీసేసేయడం? అన్ని కాల్స్ వచ్చినాయి నాకు, అందరికీ ఆన్సర్ చేయలేము కదా, అట్లా అని చెప్పి స్విచ్ ఆఫ్ చేసేసిన. తర్వాత నేను ఒక 2-3 డేస్ తర్వాత ఇన్స్టాలో వచ్చిన, లైవ్లో వచ్చి కూడా చెప్పిన చాలా మందికి. తర్వాత సార్ట్ అవుట్ అయిపోయింది అంత ఓకేనా ఇప్పుడు? వాళ్ళు వీడియోస్ కూడా తీసేసారు, ఐడి కూడా తీసేసారు. ఇప్పుడు అంతా క్లియర్. మీరు తీయించుకున్నారా వాళ్ళకి? వాళ్ళే తీసేసారు. మరి ఇంకా ఇప్పటిదాకా దొరకలే? 1 year దాకా అవుతుంది అనుకుంటా సూసైడ్ అయ్యి, ఇప్పటిదాకా దొరకలే. ఆ పర్సన్ ఎవరు? నా వాళ్ళే అని తెలిసింది, ఇంకెవరు కన్ఫర్మ్ తెలియదు. కన్ఫర్మ్ తెలియదు. ఓకే, మరి మొత్తానికి ఫ్రెండ్స్ మీద ఒపీనియన్ ఏంటి? ఎవరిని నమ్మొద్దు, ఎంత ఫ్రెండ్ అయినా నమ్మొద్దు. మనం ఎదుగుతారంటే మన పేరు ఖరాబ్ చేయాలని చూస్తారు ఎవరైనా, అంతే. మన ముంగట మంచి, మన ముంగట నవ్వుతారు, మన వెనకాల పోయి మననే బ్యాడ్ చేస్తారు ఖచ్చితంగా. మొత్తానికి బాగా దెబ్బతిన్నారంటే చాలా. అందుకే ఇప్పుడు ఏ ఫ్రెండ్స్ తోటి తిరుగుతలేను, అసలు బయటికి వెళ్తలేను, ఇల్లు జాబ్ అంతే. మరి మీ ఫ్రెండ్స్లలో ఈ కేసు కాగానే మీ ఇంటి దగ్గర వచ్చి మాట్లాడిన ఫ్రెండ్స్ లేరా? ఉన్నారా? చాలా మంది ఉన్నారు, సపోర్ట్ చేసారు చాలా మంది. ఆ వీడియోస్ డిలీట్ చేయని కూడా ట్రై చేసారు, కానీ వాళ్ళు రిప్లై అయ్యలేరు అవతల అకౌంట్ నుంచి. ఎందుకంటే ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసారు. అవును, న్యూలీ అకౌంట్ క్రియేటెడ్ అయింది, మన వీడియో ఉండేసరికి అలా మన ఫోటో ఉంది, వైరల్ అయిపోయింది అది ఆటోమేటిక్. ఓకే, నీ మీద ఇంత రూమర్ క్రియేట్ అయితే ఇంట్లో వాళ్ళు సఫర్ అయ్యారా? చాలా బాధపడ్డారు, ఎందుకంటే వీడియో రిలేటివ్స్ కూడా చూసారు. వాళ్ళకి తెలియదు కదా నిజమేదో అవ్వదు. అవునవును. వాళ్ళ మా మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసేసరికి వాళ్ళు ఏడవడం, వాళ్ళు బాధపడడం చాలా గలీజ్ అనిపించింది నాకు. అందుకే వీడియోస్ బంద్ చేసినాయి. అదే టైంలో మీ హెల్త్ ఇష్యూ, అదే టైంలో ఇది మొత్తానికి బంద్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చారు. మళ్ళీ ఇప్పుడు చేసి ఇప్పుడు ప్రెసెంట్ అంతా ఓకేనా? ఇప్పుడు ఏమన్నా లవ్ లేదు, బెస్టీస్? బెస్టీ ఉంది, రాణి అఫీషియల్ అని ఉంటుంది నా బెస్టీ. రీసెంట్గా ఈ క్వశ్చన్ ఒకటి అడుగుతున్నారు, అసలు రాణి ఎవరు, మీ లవరా లేదంటే బెస్టీనా అని బాగా క్వశ్చన్స్ వేస్తున్నారు నీకు. అవును, మరి ఎవరంటావు క్లారిటీ? నా బెస్టీ తను. ఓకే, ఒక 5-6 years నుంచి మేము ఇద్దరం ఫ్రెండ్స్, బెస్టీ. ఇప్పుడు అందరేమో మేము ఇద్దరం క్లోజ్ ఉండేసరికి లవర్ అని అనుకుంటారు, కానీ బెస్టీ. ప్రజెంట్ మీరు చేస్తున్న వర్క్లో ఎన్ని ఇయర్స్ అవుతుంది? రీసెంట్లీ జాయిన్. ఇంట్లో మీకు బాగా సపోర్ట్ చేసే పర్సన్ ఎవరు? మమ్మీ గురించి చెప్పాలంటే ఏం చెప్పలేము మమ్మీ గురించి. నేను బ్యాడ్ చేసినా గుడ్ చేసినా మా వాడు మంచోడనే అంటది. అంత రూమర్ క్రియేట్ అయినా కానీ లేదు మా వాడు చెయ్యాడు అని సపోర్ట్ ఇచ్చిందంటే మా మమ్మీ. మా డాడీ కూడా ఒక కాడికి నిజంగానే వీడు చేసిండా అని నాకు క్వశ్చన్ వేసిండు, మా అమ్మాయి ఒక్కసారి కూడా వేయలేదు, లేవాడు చెయ్యాడు అంతే. సపోర్ట్ సిస్టమ్. మీ అక్కకి ముందే పెళ్ళి అయిపోయింది, మ్యారీడ్. మీరు ఒక్కరే? నేను ఒక్కరిని. మరి మీ మ్యారేజ్? ఇంకా చాలా టైం ఉంది, ఇంకా సెటిల్ కావాలి. మరి ఫస్ట్లో అంటే బ్రేకప్ అయిపోయింది, మీకు తెలుసు అనుకుంటా. నాకు తెలీదు. అప్పుడు వీడియోలు చేస్తుండే కదా స్టార్టింగ్లో, నేహా అని ఉండే. బ్రేకప్ అయిపోయింది, 1 year అవుతుంది. బావా మరదలని ఉంటుండే, కానీ బ్రేకప్ అయిపోయింది. రీజన్ ఏంటి? ఎక్కువ రోజులు రిలేషన్ అయితే టాక్సిక్ అనిపిస్తుంది కదా, అందుకే వదిలే అంతే. అది తను వదిలిపెట్టిందా, నువ్వు వదిలేసావా? తనే. ఎలాంటి విషయాల్లో గొడవలు అయితే ఒక రిలేషన్షిప్ లో? ఎలాంటి విషయాల్లో గొడవలు అయితే? రెస్ట్రికేషన్స్ పెట్టొద్దు అని. ఇంకా క్లారిటీగా చెప్పు. మనం ఏదైనా చేయొద్దు అన్న పని చేసిరు అనుకో, మన కోపం వస్తుంది. స్టార్టింగ్లోనేమో నువ్వు ఎట్లా చెప్పితే అట్లింటా అవన్నీ మాట్లాడొస్తారు. కొన్ని రోజులు అయ్యేసరికి నువ్వు రెస్ట్రికేషన్స్ పెడుతున్నావు, నువ్వు టార్చర్ చేస్తున్నావు అని చెప్పి వదిలేసి. నాకు కూడా సేమ్ అదే అయింది. మళ్ళీ తర్వాతకి టచ్ లో రాలేదు? లే, ఇప్పటికీ మాట్లాడుతున్నారు, కాకపోతే నార్మల్గా మాట్లాడుతున్నాం అంతే. మీరిద్దరు నిజంగా బావ మరదల రిలేషనా? రిలేటివ్స్ వాళ్ళు మాకు. మీ ఇంట్లో అందరికి తెలుసు అయితే? అందరికీ తెలుసు, వాళ్ళ ఫ్యామిలీలో కూడా తెలుసు, మా ఫ్యామిలీలో కూడా తెలుసు. ఎన్ని ఇయర్స్ రిలేషన్షిప్ ఇద్దరిది? 4 years. 4 years. బ్రేకప్ అయ్యి 1 year తర్వాత ఇంకా ఏ అమ్మాయితో టచ్ లో వెళ్ళలేనంటున్నావు? ఎవరి దగ్గరకు వస్తారు, స్టార్టింగ్ లో బాగానే ఉంటుంది, తర్వాత లాస్ట్కి ఇట్లనే పోతారు. ఓకే, ప్రజెంట్ నీకొచ్చే కమెంట్స్ కానీ నీకొచ్చే రిక్వెస్ట్ మెసేజ్లు కానీ ఎలాంటివి? మ్యాథ్స్ అయితే ఇవే వస్తాయి, ఆ రూమర్ గురించే వస్తున్నాయి. ఇంకా అది నిజమేనా అని వస్తున్నాయి క్వశ్చన్స్ ఇంకా. సో ఇంటర్వ్యూ ద్వారా కొంచెం క్లియర్ అయిపోతుందని. మొత్తానికైతే నువ్వు కాదు? నేను కాదు. ఒకవేళ నేను చేసి ఉంటే పక్కా పోలీస్ వాళ్ళు ఏదైనా ఇష్యూ చేస్తుండే. ఒక అమ్మాయి చనిపోయిందంటే చిన్న ఇష్యూ కాదు అది. అవును, టార్గెట్ చేసిరు కావాలని. వాళ్ళకి ఛాన్స్ దొరికింది, బ్యాడ్ చేసేసారు. లైఫ్ గోల్ ఏంటి? నో గోల్స్, మంచిగా సెటిల్ కావాలి, మమ్మీ డాడీని మంచిగా చూసుకోవాలి, అంతే, ఇంకేం లేదు. ఓకే, ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఏం లేవు. నాకు నచ్చిన పిల్లని పెళ్లి చేసుకోవాలని ఒకటి ఉండేది, బ్రేకప్ అయిపోయింది. నో గోల్స్. ఇప్పుడు అమ్మాయి తిరిగి వస్తా అంటే రాదు. అంత క్లారిటీగా ఎలా చెప్తున్నావు? అంతే, తను గట్టిగా ఫిక్స్ అయిపోయింది.
ఇప్పుడు మాట్లాడుతుంది కానీ ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది. ఆహా, నీకు ఒకవేళ వస్తే తన రాదేమో కానీ వస్తే నేను యాక్సెప్ట్ చేయను. చేయవా? ఇప్పుడు ఇవాళ వదిలేసిపోయింది, రేపు పోదని నమ్మకం ఏంది? అవును. చేయను, యాక్సెప్ట్. ఓకే, ఒకసారి పోయినాక పోయినట్టే. అంతే, దూరమే ఉండాలి. మరి రిలేషన్షిప్లో ఉండి తర్వాత రిలేషన్షిప్ లేకుండా ఓన్లీ ఫ్రెండ్షిప్ అంటే ఎలా మూవ్ అని అవుతారు ఎవరైనా కానీ? అంటే మేమిద్దరం కలిసి, మేము రిలేటివ్స్ కదా, ఎట్లనన్నా కలవాల్సి వస్తుంది. మేము అవును. ఫంక్షన్లను లేకుంటే ఏదో ఒక విషయంలో కలవాల్సి వస్తుంది. అట్లా మాట్లాడుకుంటాం ఇక నార్మలీ. ఏమని మాట్లాడితే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అంతే. ఇంకా అంతకంటే ఎక్కువసేపు మాట్లాడితే ఏడిపోతేస్తుంది. దూరం వెళ్ళిపోతా, హాయ్ చెప్తా వెళ్ళిపోతా, అంతే. ఎక్కువసేపు మాట్లాడితే ఏడిపోతేస్తుంది. మెమరీస్ గుర్తొచ్చేస్తాయి. ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా నీ కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. రీసెంట్లీ కలిసినాం ఒకసారి కొమరలిలో, 1-2 months బ్యాక్, జనవరిలో కలిసింది. ఏడ్చి వెళ్ళిపోయిన దూరంకి. హాయ్ చెప్పినా ఇక ఆమె చూడంగా ఏడిపోతేసి వెళ్ళిపోయిన దూరం. తన ఫేస్లో ఏ ఎమోషన్ లేదా? గర్ల్స్ నిజంగానే స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్ కదా. హాయ్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇస్తుంది నాకు ఫ్రెండ్ లాగా. నాకు మంచిగా అనిపించలేక వెళ్ళిపోయినాను, తట్టుకోలేకపోయినావు అయితే. దూరం వెళ్ళిపోయినా. దాని తర్వాత ఏ అమ్మాయి నీ లైఫ్లోకి వద్దామని చూడలే? వచ్చారు, ట్రై చేసారు కానీ దూరం పెట్టేసిన, వద్దు నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు డైరెక్ట్ మ్యారేజ్ అయినాక అంతే, డైరెక్ట్ మ్యారేజ్. మమ్మీ మేము తీసుకొచ్చి చేసుకుంటే కథం, సైలెంట్లీ చేసుకోవాలి, అంతే. నిజంగా స్టార్టింగ్లో మంచిగా లవ్కి అడిక్ట్ అయిపోయి అది నాశనం అయిపోయి తర్వాత మమ్మీ దగ్గరికే వెళ్ళిపోతాము, అంతే. చాలా నమ్మిన, వదిలేసి పోతుంది అనుకోలే, అంతే. ఇక రిలేషన్ మీదే నమ్మకం పోయింది. మొత్తానికి లవ్ మీద ఒపీనియన్ ఏంటి మరి? ఫేక్ అనిపిస్తుంది నాకైతే, ఫేక్ ఎమోషన్స్. ఉన్నన్ని రోజులే మంచిగా ఉంటారు, అది రిలేషన్ ఎక్కువ రోజులు అయినా కొద్దికి వాళ్ళకి బోర్ వచ్చేస్తుంది కన్ఫామ్గా. ఏదో ఒక రీజన్ పెట్టుకొని వెళ్ళిపోతారు. ఒకవేళ లవ్ చేస్తే 1-1.5 year లోపల పెళ్లి చేసేసుకోవాలి, ఖచ్చితంగా బ్రేకప్ అవుతుంది ఎక్కువ రోజులు అయితే. ఇదే రిస్ట్రిక్షన్స్ వల్ల. రెస్ట్రికేషన్స్ వల్ల. స్టార్టింగ్లో అన్నీ మంచిగానే ఉంటాయి, అన్నీ చెప్పినట్టే వింటారు. ఎక్కువ రోజులు అయ్యే కొద్దికి టాక్సిక్ అనిపిస్తుంది వాళ్ళకి, ఇట్లా బ్రేకప్ చేసుకుంటారు. అది ఒక రీజన్ పెట్టుకొని బ్రేకప్ చేసుకుంటారు, అంతే. ఓకే, తన ఇప్పుడు ఎవరితో రిలేషన్లో లేదా? లేదు. మీ ఫ్యామిలీలలో అంటే మీరు బ్రేకప్ అయినాక, అంటే మీ ఫ్యామిలీలో అందరికి తెలుసు కదా, మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? ఏమనలేరు, వాళ్ళు యాక్సెప్ట్ చేసినప్పుడు ఏమనలేరు, బ్రేకప్ అయినప్పుడు కూడా ఏమనలేరు. నీ ఇష్టం, వాడిది వాడే తెలుసుకుంటాడు, అంతే. అంతేగా, బతకాల్సింది మీరు కదా, అంతే. నీ ఇష్టం అని వదిలేసారు, ఏమనలేరు. నీ ఫస్ట్ వీడియో వైరల్ అయింది కదా, అప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంది? నా ఫీలింగ్ నాకే గిల్టీ అనిపించింది. ఎందుకు నేను వీడియో చేసిన వీళ్ళు ఎంబడి కాలిపిల్లి లేని దాంట్లో ఇరికిపోయినా కదా అన్నట్టు అనిపించింది. అప్పటి నుంచి నేను అందుకే ఏ అమ్మాయితో వీడియోలు చేస్తలేను. నా ఒక్కరిని నేను ఇంట్లో చేసుకుంటున్నా, బయటకు కూడా వెళ్తలేను. ఇప్పుడు నీకు సపోర్ట్ చేసే వాళ్ళు నీ ఇంట్లో కాకుండా బయట ఎవరు ఉన్నారు? 2 బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, యశ్వంత్, సుమిత అని. ఆ సిచ్యువేషన్ అయినప్పుడు నాకు సపోర్ట్ చేసింది వాళ్ళే. నేను చాలా లో అయిపోయినా. ఎట్లా అంటే ఇంత ఇజ్జత్ పోయింది, నాకు నేను ఏమైనా చేసుకుందామని అనుకున్నా. అది మనం చేయలేము ఉండొచ్చు, కానీ పేరైతే ఖరాబ్ అయిపోయింది. ఇంట్లో లేడవడం, ఎవరెవరో చుట్టాలు ఫోన్ చేయడం, ఇట్లా చాలా గలీజ్ అయిపోయింది. ఆ టైంలో వాళ్ళే నాకు ధైర్యం చెప్పారు, ఏం కాదు మేము ఉన్నాం, ఏం టెన్షన్ తీసుకోకు అని. వాళ్ళ కాంటాక్ట్ అయ్యి డిలీట్ చేయమని చెప్పింది వాళ్ళే. వాళ్ళు చూసుకున్నారో లేదో కానీ డిలీట్ అయితే చేసేసారు. ఇప్పుడు అకౌంట్ కూడా లేదు, వీడియోస్ కూడా ఏం లేవు. ఓకే, నీ సాంగ్స్లలో ఎక్కువ ఫోక్ సాంగ్స్, ఎక్కువ డివోషనల్ ఇలాంటి సాంగ్సే చేస్తావు, ఎందుకు? వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే మనం లొకాలిటీ ఓల్డ్ సిటీ కదా, ఎక్కువ ఫోకే మనం ఇంట్రెస్ట్ పెట్టేది. బయట వెళ్ళినప్పుడు ఎవరైనా గుర్తుపట్టి సెల్ఫీలు దిగుతుంటారా? దిగుతుంటారు. అప్పుడు నీకేమనిపిస్తుంది? ఒక మంచి ఫీల్ అనిపిస్తుంది. చలో ఇప్పుడు నలుగురు గుర్తుపడుతారు కదా మనకి. అది కాక కొందరు అడుగుతారు, హే నువ్వు రాహులా, నువ్వేనా అంటే నీకే ఉండదు. అప్పుడు సమాధానం ఏం చెప్తావు? అట్లా అంటుంటారు, మ్యాక్స్ ఎక్కడ పోయినా అంటుంటారు. అట్లా మంచిగా అనిపిస్తుంది, ఒక ఫీల్ వస్తుంది. అరే మనం గుర్తుపడుతూ ఏడవైనా సాలిదని అనిపిస్తుంది. ఓన్లీ ఇన్స్టాగ్రామేనా, నెక్స్ట్ ఏదైనా ఉందా ప్లాన్స్? లేదు, ఇన్స్టాగ్రామే. అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన, ఇప్పుడు ఇక నేతో బ్రేకప్ అయినాక ఆపేసిన, ఆడికే ఇక వద్దు అని చెప్పి. ఇప్పుడు జాబ్లో బిజీ అయిపోయినా. ఓకే, మరి ఇప్పుడు రాణి అనే పర్సన్ తోటి మీ బెస్టీ అంటున్నావు, ఆవిడతో వీడియోస్ తీస్తున్నావు. నెక్స్ట్ ఏదైనా ప్రాబ్లం అయితే మరి? అందుకే తనతో వీడియోస్ చేస్తలేను. చేస్తలేవా? చేస్తలేను, ఎవరితో చేస్తలేను. ఇక ఓకే, అసలు ఏ గర్ల్ దగ్గరికే పోతలేను, ఎవరితో కాంటాక్ట్ అయ్యలేను నేను. ఇక తిను బెస్ట్ కాబట్టి కాంటాక్ట్లో ఉన్నా, అంతే. వీడియోస్ చేస్తలేను ఎవరితో. ఓకే, రేపు ఈమెమని చేసుకున్నా నా మీదే వస్తుంది, ఆమె పర్సనల్ ఇష్యూ ఏదన్నా నా మీదే వస్తుంది. అందుకని చెప్పి ఎవరి దగ్గర కొత్తలేదు. ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్య అంటే కొన్ని ఈ ఓల్డ్ సిటీ లాంగ్వేజెస్ కానీ, కొన్ని మోడల్ లాంగ్వేజ్ కానీ బాగా మాట్లాడుతున్నారు. అవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది నీకు? నవ్వు వస్తుంటుంది. ఆ బోరన్ డైలాగ్ బాగా ఫేమస్ అయింది కదా, మా ఇంటి దగ్గరనే ఉంటాడు ఆ బోరాడు. మా ఇంటి దగ్గర మన లొకాలిటీ. ప్రమోషన్స్ వస్తుంటాయా? వస్తుంటాయి. చేస్తావా? నార్మల్ అన్నీ చేయను, బెట్టింగ్ యాప్స్ అయితే చేయను, మిగతావి చేస్తుంటా. ఎంత తీసుకుంటావు ప్రమోషన్కి? ప్రమోషన్ని బట్టి
బీదోళ్ళు అయితే ఒక రేట్ ఉంటుంది, రిచ్ అయితే ఒక వీడియోలు ఇచ్చాను అట్లేం ఉండదు, ఒక్కొక్క వీడియోకి 3K 5K అట్లా. ఓకే. నువ్వు నీ లైఫ్లో ఎవ్వరికి తెలియకుండా చేసిన మిస్టేక్స్ ఉంటాయి, ఇప్పటిదాకా నీ లోపలనే ఉంటాయి, అవేమన్నా ఉన్నాయా? అట్లాంటివి ఏం లేవు. మనం ఓపెన్ పిక్ ఏమైనా చెప్పే చేస్తాం, మనం తప్పైనా ఒప్పైనా చెప్పే చేస్తాం. బంక్స్ కొడుతుండేనా? చాలా. ఏం చేస్తుండే వెళ్ళి? నేను ఇంటర్మీడియట్లో ఒక 2 times పోయినా కాలేజ్కి 2 yearsలో, అది కూడా ఫీజు కట్టినప్పుడు మాత్రమే. ఫీజు కట్టినప్పుడు మాత్రమే. ఓకే. మళ్ళీ కాలేజే పోలేను, ఎందుకని? ఇంట్రెస్ట్ లేక, ఫ్రెండ్షిప్ ఎక్కువై, అందుకే చదివే ఇంట్రెస్ట్ పోయి. గొడవలు పడుతుండేనా? చాలా. ఎలాంటి గొడవలు? అసలు మనం క్యారెక్టర్ లేకపోయినా దూరతామేమో. అంతే, ఇక ఫ్రెండ్స్ ఫోన్ చేసిరంటే వెళ్ళిపోవాలి, అదేమన్నా ఉండని. లాస్ట్కి ఏమర్థమైంది? ఇప్పుడు కూడా ఫోన్ చేస్తే వెళ్తావు అట్లా? ఇప్పుడు పోనీ ఎవరి దగ్గరకోను. ఎందుకు అంత స్ట్రాంగ్ డెసిషన్? నా వల్లే నన్ను బ్యాడ్ చేసిరని తెలిసింది, ఇంకా ఫ్రెండ్షిప్లో తిరిగి లాభం ఏంది? నా అనుకున్న వాళ్ళే నన్ను బ్యాడ్ చేసేసి మొత్తం. అప్పటి నుంచి ఫ్రెండ్స్ దగ్గరికి కూడా పోను. మీ రానికి ఫోన్ చేస్తావా? అమ్మో వద్దు. మొత్తం ఇంగ్లీష్ మాట్లాడుతుందా? ఏం కాదు, మాట్లాడు. హలో హలో, చెప్పే. ఏడున్నావు? ఇంట్లో. నువ్వు? నేను బయట ఉన్నా కానీ ఇంకొకటి చెప్పాలి. ఏంది? ఫ్రీ ఉన్నావా మాట్లాడాలా? ఆ? ఫ్రీ ఉన్నావా మాట్లాడొచ్చా అంటున్నా? ఫ్రీగానే ఉన్నా. ఏం చెప్పు. అయితే ఇన్స్టాలో ఒక పిల్ల మెసేజ్ చేసింది ఓకే, ఆ, అయితే ప్రపోజ్ చేసింది అనమాట. నచ్చింది పిల్ల, నీకు నచ్చిందా? యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నా, ఏమంటావు? అవసరం లేదు. ఎందుకట్లా? ఏమొద్దు. ఎందుకు? ఎందుకేస్తావు? అదే ఎందుకు చేయొద్దు? ఎందుకు చేయొద్దంటే చెయ్యకొద్దు. ఎందుకు? అరే నాకు నచ్చింది అంటే వస్తే మళ్ళీ మనకు గొడవలు అవుతాయి. ఎందుకు గొడవలు అవుతాయి? నేను బెస్ట్ కదా. అయితే అయితే అరే వస్తాయి, వద్దు. ఎందుకు ఇప్పుడు? హలో, హలో. ఏం కావు గొడవలు, ఏం కావు అని నేను చెప్తా. వద్దు వద్దు. నేను ఫస్ట్ మన ఫ్రెండ్షిప్ గురించి చెప్పేసే లవ్ ప్రపోజ్ చేస్తా, అంతే, ఇంకా ఫిక్స్ అయినా అని చెప్పు. పేరెందుకులే కానీ మళ్ళీ నువ్వు మెసేజ్ చేసేమని అంటావు, కానీ నీ గురించి చెప్తా ఫస్ట్. నీ గురించి చెప్పినాకనే యాక్సెప్ట్ చేస్తా. ఏ వద్దు అని. ఎందుకు? నువ్వు ఏడున్నావు నిజం చెప్పు. నేను బయట ఉన్నా, ఇంటికాడ ఉన్నా, నేను ఫ్రెండ్స్ అమ్మడి. పొద్దు నుంచి ఫోన్ ఎందుకు ఇవ్వాలి? బయట ఉండే, బిజీ ఉండే అని చేయాలి. అవునా? చెప్పు, ఏమంటావు? ఏం చెప్పాలి? ఊకే ఫోన్లు చేస్తున్నా. వద్దా అని చెప్పు, నాకు నీ మాట్లాడతా. నువ్వేం మాట్లాడతావే? అడుగుతా ఎందుకు ఇష్టం అవన్నీ అడుగుతా. అంటే నువ్వు ఇంటర్వ్యూ చేసినాక అప్పుడు యాక్సెప్ట్ చేయాలనా? అట్లా అని కాదు. చేసుకుంటే అడ్డు చేసుకోమని నేను ఉండా, నేను చేసుకోమని. ఎందుకు, నీకేమైంది? ఎందుకు అని. ఏం కావు గొడవలు, నేను నీ గురించి చెప్తాను, నా బెస్టీ అని చెప్తా. చెప్పినాకనే ఆమెకు ఓకే అయితే యాక్సెప్ట్ చేస్తా. సరే, అగర్సే మధ్యలో మనం గొడవలు అయినాయి అనుకో, చూడు సీన్ గలీజ్గుంటది. అంతేనా? ఆ, సరే సరే, నేను మళ్ళీ చేస్తా. సరేనా? ఎప్పుడు? సరే. ఏం చెప్తావు మరి మీ బెస్టీ గురించి చెప్పమంటే? సపోర్ట్ సిస్టమ్. అప్పుడు ఆ ఇష్యూ అయినప్పుడు కూడా తనకు కూడా పెట్టింది మెసేజ్, చెప్పడం మర్చిపోయినా. నీ వల్ల నేను అది అయ్యింది అని ఈమెకు కూడా అన్నారు. ఈమె కూడా నాతో వీడియో చేసిందిగా, నీ వల్లనే వాళ్ళిద్దరికి గొడవలు అయినాయా, నీ వల్లనే ఆమెకు అట్లా అయిందా అని ఈమెకు కూడా మెసేజ్లు చేసి ఈమెను కూడా తిట్టిరు ఆ ఫేక్ అకౌంట్ల నుంచి. అయినా కానీ అందరికి ఆన్సర్లు ఇచ్చి ఇప్పటికీ నాతో బెస్ట్ ఇలా కంటిన్యూ అవుతుంది. సపోర్ట్ సిస్టమ్. ఫైనల్గా నీకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ, నీ ఫాలోవర్స్ కానీ నీ వాళ్ళు కానీ, వాళ్ళందరికీ ఏం చెప్తావు? ఏం చెప్పాలి, నో వర్డ్స్. అంటే స్టార్టింగ్ నుంచి చాలామంది ఉండే నా వెంబడి, ఈ ఫేమ్ వచ్చినాక చాలామంది మధ్యలో కలిసిరు. ఈ ఇష్యూ అయినప్పుడు చాలామంది దూరం అయిపోయారు. కొంతమంది ఉన్నారు స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళు, ఇప్పటికీ వాళ్ళతోటే ఉంటున్నా. ఇక బయట ఫ్రెండ్షిప్ మొత్తం బంద్ చేసిన. ఎవరైతే నాకు ఆ సిచ్యువేషన్ అయినప్పుడు సపోర్ట్ చేసిరో వాళ్ళతో మాత్రమే మాట్లాడుతున్నా ఇప్పుడు. ఓకే. వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి కూడా బంద్ చేసిన అన్ని. నీ లైఫ్ని నువ్వు ఎలా డిజైన్ చేసుకున్నావు మొత్తానికి? సరే, ఏం చెప్పాలి దానికి? ఎగ్జామ్స్లలో చీటింగ్స్ కొడుతుండేనా?
కొట్టని తేడా పాస్ అవుతాం కానీ అంతే ఒక్కరోజు కాలేజ్కి పోయినా నేను. చదువుకొని పాస్ కావడం మనతోడు కాదు. 10th కూడా చీటింగ్ కొట్టి పాస్ అయినా, ఇంటర్లో కూడా చీటింగ్ కొట్టి పాస్ అయినా. ఇప్పుడు బాయ్స్కి మొత్తం కాలర్స్తో సహా షూస్ సాక్స్ అన్నీ చెక్ చేస్తారు, మరి ఎక్కడ పెట్టుకొని పోతారు? అప్పుడు మేము 2017 2016 అంత స్ట్రిక్ట్ ఉంది. అవునా? జబ్బులో పెట్టుకొని పోయినాం, రాసుకొని పాస్ అయిపోయినాం. దొరకలే ఎప్పుడు? దొరికితే ఇంటర్వ్యూలో క్లియర్ అవుతుంది. ఫెయిల్ అవ్వలే ఏ సబ్జెక్ట్? అయినాయి సప్లీస్ రాసి పాస్ అయినా. ఫినిష్ చేసుకున్నా అయితే మొత్తానికి. మా ఇంటర్ కూడా చాలా కష్టంతో పాస్ అయినా. ఏ గ్రూప్ తీసుకున్నావు? సిఈసి. కష్టంతో పాస్ అయినావా సిఈసి? ఓకేలే, అంత క్లెవర్ స్టూడెంట్ ఉండే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాహుల్. థ్యాంక్ యూ. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మీ ముందట సైనింగ్ ఆఫ్ కీర్తి.